చిత్తశుద్ధిగా కాన్స్టెన్సీలా నాన్ స్టాప్ వర్క్ చేసుకునే ఒక కార్యక్రమం ఇచ్చాడు. ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత మన గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకున్న ఏ ఇప్పటిదాకా అమలు చేసినామో సోషల్ మీడియాలో మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నట్టు ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఏమన్నాడు సజెస్ట్ చేసిందంటే వీ హ్యావ్ టు గో టు ఆల్ కాన్స్టిట్యున్సీస్, అన్ని కాన్స్టిట్యున్సీలు పోయి మనం అందరం తిరిగి కష్టపడి ప్రజలకు ఉన్న న్యూస్ ఇచ్చేది చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకంగా సన్నబియ్యం గురించి, ఇందిరమ్మ హౌసింగ్ గురించి, మన చేసిన మంచి స్కీమ్ల గురించే ప్రత్యేకంగా దాన్ని ప్రొపగండా చేయమని ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఆదేశాలు ఇచ్చిండు. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ తరఫు నుంచి ఏమేమి సపోర్ట్ చేస్తే బాగుంటుందని, ఎందుకంటే 14 months 16 months అయింది, ప్రజలకు మెమరీకి దాన్ని ఇంప్రూవ్ చేసుకునే బాధ్యత ఉన్నది. అందుకోసం ప్రతి ఒక్క ఎమ్మెల్యేని హీ వాంటెడ్ దెమ్ టు వర్క్ in each constituency regularly. That was the main guidelines. నిన్న మీ కుటుంబంపై ఏత ప్రేమ్ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలను ఎట్లా చెప్తా మంత్రివర్గ విస్తరణ హైకమాండ్ చేతిలో ఉన్నది. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. దానికి గైడ్లైన్స్ హైకమాండ్ నుంచే గైడ్లైన్స్ రావాలి ఒకటి. రెండోది నిన్న ఆయన చేసిన వాక్యాల గురించి ఒకటి ఏంటంటే ఆయన ఏదో మనసులో ఏమైనా తొందరగా పెట్టుకొని మాట్లాడిందని నా ఉద్దేశము. కానీ అసలు మాటలకు రాజకీయంలో దానికి వాల్యూ లేదు. మా నాన్నగారు చేసిన ఘనత అందరికీ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. మా కుటుంబానికి 70 ఏళ్ళ సంబంధం ఉంది కాంగ్రెస్ పార్టీతో. దాన్నే కాపాడుకుంటా నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ ముందు తీసుకెళ్ళి అదే చెప్పండి. 3 పదవులు అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ 135 ఏళ్ళ పార్టీ అండి. వాళ్ళు నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మా వంశీపేట అయినా కానీ మాకు టికెట్లు ఎందుకు ఇచ్చిర్రు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో మాకు గెలిచే ఛాన్స్ ఉన్నదని ముగ్గురం ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో మేము గెలిచిన తర్వాత ఇలా పనులు చేసుకుంటా మేము సక్రమంగా పోతున్నాము. ఇక ఒక కుటుంబంలో ముగ్గురు ఉన్నామంటే అది మా నాయన పుణ్యమే. నేను కట్టుకుంటానండి. లేదండి, సమస్య ఏముందంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో వాళ్ళు ఏం డిసిజన్ తీసుకుంటారో నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మా చేతిలో ఏం లేదు. ఇట్ ఈస్ ఇన్ ద పార్టీస్ హైకమాండ్ వాళ్ళ గైడ్. ప్రేమ్ సార్ ఒక సీరియస్ అలిగేషన్ ఇచ్చారు, మీ కుటుంబానికి మంత్రి పదవి ఇస్తే కనుక కాంగ్రెస్ పార్టీని అమ్మేస్తారు అంటే. ఇటువంటి ఆలోచన పెట్టుకున్నాడు నేనేదంటే అవివేకం. మాకు అటువంటి బుద్ధి లేదు. మేము కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మకు దాదాపు 70 ఏళ్ల ఎమర్జెన్సీలో అరెస్ట్ అయిన తర్వాత మా ఇల్లు ఇచ్చేది అవసరం లేదు. ఇల్లు ఇచ్చేది ఉంటే మేము ఎందుకు అమ్ముకునే సమస్య కాదు. కాంగ్రెస్ పార్టీ మాకు సొంతది కాదు.